హాయ్ ఫ్రెండ్స్, 13th ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఇంటికొచ్చేస్తారు. ఇంకా వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి చెప్తాడు. అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మన విషయంలో తప్పు చేశారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళలో ఇప్పుడు ఎవరూ లేరు. కాకపోతే ఈ అమ్మాయిని వదిలేయండి. ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టము. ఈ అమ్మాయిని నేను చంపలేను. తనని నేను నా దగ్గరే ఉంచుకుంటాను. అదే తనకి పనిష్. సో, మీరు తనని క్షమించాలనేసి, నన్ను అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అనేసి తను చెప్తాడు. సరే అనేసి ఇంకేం మాట్లాడకుండా ఇంక తను ప్రేమగా చూసుకోవడానికి చూస్తుంటాడు. ఏంటి ఈ టైంలో వచ్చావు నువ్వు అంటే, ఇదిగో నా ఇల్లు, నేను ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు అంటే, అవునవునులే ఇది నీ ఇల్లే, నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు, ఇప్పుడే నైట్ అయిపోయింది, సరే నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంక రూమ్కి వెళ్ళు అనేసి అని చెప్తూ ఉంటాడు. అయినా నువ్వు నన్ను ఇష్టపడడానికి నీకేంటి అవసరము అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా నువ్వు చాలా మంచివాడివి, నువ్వు ఎన్ని చేసినా కూడా నాతోనే ఉంటావు అంటే, ఇప్పుడే లేట్ అవుతాను, ఇంక వెళ్ళు అనేసి ఇంకా తను తరుముతూ ఉంటుంది. ఇంక తను వచ్చేసి చెప్తావా లేదా అనేసి తను అడుగుతాడు. ఇంక తను ఏం చెప్పకుండా అలా సైలెంట్‌గా ఉండిపోతుంది. సరే, సరే, ఇది మా అమ్మ నాకు వదిలేసి వెళ్ళింది. నీ దగ్గర పెట్టుకో. నువ్వు ఎప్పుడైనా సేఫ్‌గా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. నీ దగ్గర పెట్టుకో అంటే, నాకెందుకు అది, నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయికి ఇవ్వు. నేను ఇక్కడ మెయిడ్‌నే కదా అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే అనేసి ఇంక తను ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. మనం వెడ్డింగ్ క్యాన్సిల్ చేసుకుందాం. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటే, ఏంటి మాట్లాడుతున్నావు? ఇంక తొందరలో మనం మ్యారేజ్ చేసుకుందాం అనబోతువా? ఇప్పుడు నువ్వు వచ్చేసి మ్యారేజ్ లేదంటున్నావా? అంతా దానికోసమే కదా, దానివల్లే కదా అంటే, నేను చెప్పేది విను. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తావు అనేసి అంటే, నీ కథలు నా దగ్గర కాదు. తను నిన్ను ఆకట్టుకోవడానికి ఏదేదో చేసిందంటే, తనతో ఏం సంబంధం లేదు. ఇది నా నిర్ణయం అంటే, నీకెంత ధైర్యం? మా నాన్న కమాండర్ అని తెలిసి కూడా నువ్వు ఇంత ఇదిగా చెప్తున్నావా? నీ సంగతి చూస్తాను ఉండు, తను చంపించేస్తాను ఉండు అనేసి తను చెప్తుంది. నేను చెప్తున్నాను కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు అనేసి ఇంక తను చెప్తాడు. సరేలే, నువ్వు ఎంత ధైర్యం నీకు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి, మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తున్నా ఆలోచించుకో నువ్వు అంటే, నువ్వెన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా నేను నిన్ను పెళ్లి చేసుకోను అనేసి తను చెప్తాడు. ఎందుకు నువ్వు తనతో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నావు? తన జోకి తెలిసి ఏమవుతుంది అంటే, ఏం కాదులే, ఇదిగో ఇక్కడి నుంచి నువ్వే నా వైఫు, నీతో నేను ఉంటాను, ఇది నీకు ఇస్తున్నాను అనేసి ఇంక తను తీసుకొని తను ఇంకా హ్యాపీగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా తనకి జస్ట్ వామిటింగ్ ఫార్మేషన్ ఉంటుంది. ఏమైంది ఏమి అంటే, నాకు ఈ స్మెల్, ఆయిల్ స్మెల్ చూసి ఎందుకు వామిటింగ్ వస్తుంది అనేసి ఇంకా తను చెప్తుంది. సరేలే, నువ్వు రెస్ట్ తీసుకుంటూ వెళ్ళి రూమ్లోకి రెస్ట్ తీసుకో అనేసి ఇంక తను అలాగే తీసుకొని పైకి వెళ్తాడు. సరే అనేసి ఇంకా నువ్వేం ఫీల్ అవ్వద్దు, నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు, అన్నీ నీ చెంతకే వస్తాయి, అన్నీ నీ దగ్గరికి వచ్చేసాయి, అప్పుడు నువ్వు తిను అనేసి అంటూ ఉంటారు. సరే, సరే, నువ్వు తింటూ ఉండు, నువ్వు తప్ప నాకు ఇంకేం ముఖ్యం కాదు అనేసి తను చెప్తుంటే, అంత లోపల చేంజ్ వచ్చేసి, ఇలా జో వచ్చాడు మీతో మాట్లాడడానికి అంటే, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ మ్యాటర్ ఏంటో చూసుకొని వస్తాను, నువ్వేం భయపడొద్దు అంటే, సరే, సరే, నేను వస్తాను అంటే, సరే పర్వాలేదు నేను చూసుకుంటాను అనేసి తను చెప్తాడు. సరే అనేసి ఇంకా వాళ్ళిద్దరు కిందకి వెళ్తారు. ఏంటి పెళ్ళి క్యాన్సిల్ చేసావంట, నువ్వు కావాలనే కదా ఇలా చేసావు, నీకెంత ధైర్యం, నాకే ఏదో నిలిచి మాట్లాడతావా? నీకు ఇప్పుడు రెక్కలు వచ్చాయని ఇష్టం వచ్చినట్టు చేస్తా అన్నావా? నువ్వు రెక్కలతో ఉన్నంత మాత్రం నువ్వు వదిలేస్తాను అనుకున్నావా? నా గురించి నీకు తెలియదు. నా కూతుర్ని ఏడిపించడానికి నీకు ఎంత ధైర్యము? నీకు ఇప్పుడు ఒకే ఛాన్స్ ఇస్తున్నాను, నా కూతుర్ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత అమ్మాయిని చంపేయి, అంతేగాని మా అమ్మాయిని ఏడిపించావంటే నేను వదులుకోను, ఇదే నీకు లాస్ట్ ఛాన్సు, ఏం కావాలో నిర్ణయించుకో, నువ్వు ఇప్పుడు గ్రాండ్గా వెడ్డింగ్ పార్టీ చేసుకుంటావా అండ్ ఆ తర్వాత అమ్మాయిని చంపేసి ఆ తర్వాత నా కూతురుతోనే ఉండాలి నువ్వు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు. ఇంకా తను కొడతాడు, నేను చేసుకోను, నాకు తనంటే ఇష్టం లేదు, నన్ను పెళ్లి చేసుకోను అంటే, నువ్వు తెలియదా నేను ఏమైనా చేస్తాను నీకు కావాలంటే అనేసి తను చెప్తూ ఉంటే, ఇంకా తను వచ్చేసి సైలెంట్గా నేను చెప్తున్నాను కదా అంటే, ఇప్పుడు తను నేను చంపేస్తాను, ఇద్దరిని చంపేసి అప్పుడు ఏం చేస్తావు నువ్వు అంటే ఇంకా తనపై అడ్డుపడుతుంది. ఇంకా ఎవరు చంపొద్దండి, తను చంపొద్దండి అనేసి అంటూ ఉంటే, అదంతా నీ వల్లే కదా అనేసి ఇంకా అమ్మాయిని చంపే నాన్న అనేసి తను చెప్తూ ఉంటాడు. నిన్ను చంపేస్తే వాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు, ముందు నేను చంపేస్తా, లేకపోతే అందరిని చంపేస్తా నేను అనేసి అంటుంటే, ఇంకా తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇంకా తను పక్కకు చూసి, ఇంకా నేను చెప్తున్నాను కదా, నేను తను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, తనే నా వైఫ్ అనేసి తను ధైర్యంగా చెప్తాడు. సరే చూడు అనేసి తను కాల్చడానికి వెళ్తే ఇంక తను అడ్డుపడేసి తన చెవులో వచ్చి ఏదో ఊదుతాడు. తను ఏం చెవు ఊదుతాడు అనేసి మనకి తెలియదు. తను సైలెంట్గా వెళ్ళిపోయేసి సైలెంట్ అయిపోయి వెళ్ళిపోతాడు. ఇంకా ఏంటి తను అలా సైలెంట్గా వెళ్ళిపోయాడు
ఏం చెప్పావు తన చెవిలో నువ్వు అనేసి ఇంక తను మందు పూస్తూ ఉంటుంది. ఇంక తను చెప్తాడు, వాళ్ళకి ఏదో అవసరమో డబ్బు, ధనం అవంతా అవసరం కదా! దాని అత్యాశ చూపిచ్చాను అందుకే వెళ్ళిపోయాడు అనేసి తను చెప్తుంది. ఇదంతా నా వల్లే కదా అనేసి ఇంక తను చెప్తూ ఉంటుంది. నా వల్లే కదా సారీ అనేసి ఇంక తను చెప్తూ ఉంటే ఇంక తను ప్రేమ ఆపుకోలేక కిస్ చేస్తాడు. సో ఇప్పుడు నువ్వు నా కోసమే కదా వచ్చావు అనేసి అంటూ థ్యాంక్స్ అని చెప్తుంటే ఇంకా నువ్వు థ్యాంక్స్ చెప్పొద్దు, సారీ చెప్పొద్దు, నాకేం చెప్పొద్దు అనేసి అంటుంటే నువ్వు అడిగావు కదా నన్ను ఇష్టపడడం వల్ల ఏమి అంటే నాకంతా ఏం తెలియదు, నువ్వంటే నాకు ఇష్టం అంతే నాకు తెలిసింది అనేసి అంటే నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు, ఏం మాట్లాడకుండా అలాగే చూస్తున్నావు ఏమి అనేసి ఇంకా తను అంటూ ఉంటుంది. ఇంకా అంటూ ఉంటే మాటల్లో కానీ యాక్షన్లో చేసి చూపిస్తే బాగుండు అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయేసి ఇంకా వాళ్ళు రెడీ టు మింగిల్ అనేసి వాళ్ళు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఒకరినొకరు అలా రొమాన్స్ చేసుకుంటూ వాళ్ళ మూమెంట్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా అయిపోతుంది. ఇంకా మార్నింగ్ అవుతుంది. బాగా నిద్రపోయినట్టున్నావే నైట్ అంటే, నిద్రపోయాను సౌండ్ చేస్తూ ఉంటే అంటే, నీకు నైట్ చేసిన దానికి సాటిస్ఫాక్షన్ అవ్వలేదా అనేసి, నీకు మళ్ళీ పనిష్మెంట్ చేస్తాను అనేసి మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అలా వాళ్ళు రొమాన్స్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరు హ్యాపీగా మూమెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా తనకు నచ్చిన ప్లేస్‌కి బయటకి తీసుకొని వెళ్ళేసి తనతో డ్యాన్స్ వేసుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఒకరొకరు లవ్ చేసుకోవడానికే సరిపోతూ ఉంటుంది. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ మధ్య రొమాన్సే అవుతూ ఉంటుంది. ఇంకా తర్వాత తినొస్తాడు. ఇప్పుడు నాకేం ఛాన్స్ లేదా అని జించాన్ వస్తాడు. ఇప్పటికి ఛాన్స్ లేదులే గానీ నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసినా పర్వాలేదులే అంటే, తన కోసం నేను ఎన్ని సార్లైనా అడుగుతాను. తను 100 సార్లు నన్ను రిఫ్యూజ్ చేసినా తను నేను అడుగుతూనే ఉంటాను. అండ్ తను 1000 సార్లు నేను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాను. తను నన్ను వద్దనుకున్నా అనేసి ఇంక తను చెప్తాడు. ఇంక తను తీసుకొని పైకెత్తుకొని వెళ్ళిపోతాడు. ఇంక తను అలా చూసి కోపడుతూ ఉంటాడు. అంత లోపల ఒక అమ్మాయి ఒక లెటర్ తెచ్చిస్తుంది. ఏంటి ఈ లెటరు అనేసి తను ఓపెన్ చేసి చూస్తుంది. అందులో వాళ్ళ అమ్మ, నాన్న, తను ఉంటారు. తన పేరు భూమేంగ్ అనేసి ఉంటుంది. నువ్వే ఆ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయివి అనేసి ఉంటుంది. తను చంపేశారు అనేసి ఉంటుంది. అంతలోపల తనకు షాకే కింద పడేస్తుంది. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్.